మే 10, 2025 సాయంత్రం 5 గంటలకు సీజ్ ఫైర్ను యాక్సెప్ట్ చేసిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ అదే సీజ్ ఫైర్ను వైలేట్ చేసింది. జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, ఉదయ్పూర్, పంజాబ్లలోని డ్రోన్స్, ఆర్టిలరీ, స్మాల్ ఆర్మ్స్ ఫైర్తో దాడులు చేసింది. పాకిస్తాన్ సడన్గా ఇలా చేయడానికి మెయిన్ మోటివ్ ఏంటి? దీని వెనకాల ఉన్న పాసిబుల్ రీజన్స్ ఏంటి? మెయిన్ పాసిబుల్ రీజన్, పాకిస్తాన్ తరచుగా సీజ్ ఫైర్ను బ్రేక్ చేసినప్పుడు అదే టైంలోని ఎల్ఓసి దాటించి టెర్రరిస్టులను పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది భారత్కి పాకిస్తాన్కి మధ్య జమ్మూ కాశ్మీర్లో ఉన్న సరిహద్దు. అయితే పాకిస్తాన్ సడన్గా ఈ ఎల్ఓసి దగ్గర అటాక్ చేసింది. దీనివలన ఇండియన్ ఆర్మీకి రాడార్, ఫోకస్, నైట్ విజన్ అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఈ ఛాన్స్ని ఐఎస్ఐ టెర్రరిస్టులు ఇండియాలోకి రావడానికి యూజ్ చేసుకుంటారు. ఈ మధ్యకాలంలోని పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్స్తోని డ్రగ్స్, పేలుడు పదార్థాలు, ఆయుధాలు పంపడం రెగ్యులర్ యాక్టివిటీ అయింది. ఈరోజు కాల్పులు జరిగిన నేపథ్యంలోని అలాంటి డ్రోన్ చొరబాట్ల అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రోజు జరిగిన సీజ్ ఫైర్ డీల్ కొన్ని గంటల్లోనే ఉల్లంఘన జరగడం అనేది స్పష్టంగా ప్లాన్డ్ ప్రొవొకేషన్. దీని కింద ఏదో ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ టెర్రర్ స్ట్రాటజీ ఉండే అవకాశం ఉంది. అయితే ఇలా జరగడం మొదటిసారి కాదు. 1999 కార్గిల్ యుద్ధానికి ముందు కూడా పాకిస్తాన్ సీజ్ ఫైర్ డిస్కషన్స్ చేస్తూనే వందల మంది టెర్రరిస్టులను గుహల నుంచి ఇండియాలోకి పంపింది. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వచ్చు. సీజ్ ఫైర్ జరగగానే ఇండియా సైడ్ మిలిటరీ రిలాక్స్ అవుతుంది, అట్లీస్ట్ టెంపరీగా అయినా. అదే టైంలోని పాక్ పక్కా ప్లాన్తో ఒకవైపు కాల్పులు మొదలుపెట్టి మన ఆర్మీని డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఇంకోవైపు టెర్రరిస్టులు, డ్రగ్స్, పేలుడు పదార్థాలను ఇండియాలోకి పంపిస్తుంది. అయితే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు మన దేశంలోకి ఎలా వస్తారో మీకు తెలుసా? ఎల్ఓసిలోని డ్రోన్ చొరబాట్లు. ఇప్పటికే పంజాబ్, జమ్మూలోని డజన్ల సంఖ్యలో డ్రోన్ బ్లాక్ బాక్స్లు ఆయుధాలతో దొరికాయి. అలాగే వర్షం, మేఘాల సమయంలోని ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువ. దీనివల్ల థర్మల్ విజన్ పనిచేయదు. ఈ సీజ్ ఫైర్ డిస్ట్రాక్షన్ ద్వారా టనల్స్లోంచి రావడం. పంజాబ్ బోర్డర్లోని పాత టనల్స్ నుంచి ఐఎస్ఐ ఫైనాన్స్ చేసిన మిలిటెంట్లు మన దేశంలోనికి వచ్చారు. పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్ఫిల్ట్రేషన్స్ని ఇప్పుడు చూద్దాం. 2016 యూరీ అటాక్. సీజ్ ఫైర్ సందర్భంగా 4 హెవీ ఆర్మర్డ్ టెర్రరిస్టులు ఎల్ఓసి దాటి వచ్చి 19 జవాన్లను చంపారు. 2019 పుల్వామా అటాక్. వాహనాల్లోని ఆర్డీఎక్స్ తీసుకువచ్చిన జైష్ మిలిటెంట్ చాలా కాలంగా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా ఇండియాలోకి వచ్చాడు. సీజ్ ఫైర్ను మనం గౌరవంగా చూస్తాం, కానీ పాక్ దాన్ని ఒక ఎంట్రీ గేట్గా వాడుకుంటుంది. ఇప్పుడు ఇది కేవలం టెర్రరిస్టుల వరకే పరిమితం కాలేదు. డ్రగ్స్, మిలిటెంట్ ఇన్ఫిల్ట్రేషన్తో పాటు పంజాబ్లోని 70% యువత డ్రగ్స్కు బానిసలు కావడానికి ఇదే కారణం. ఫేక్ కరెన్సీ. పాకిస్తాన్ ఫేక్ 500 నోట్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. సైకలాజికల్ వార్ఫేర్. పాకిస్తాన్ టెర్రర్ గ్యాంగ్లు సోషల్ మీడియాలో కూడా ఉగ్రవాద ప్రచారం చేస్తున్నారు. ఇదొక ఫుల్ స్కేల్ హైబ్రిడ్ వార్. సీజ్ ఫైర్ అంటే వాళ్ళకి యుద్ధం స్టార్ట్ చేయడానికి ఒక సిగ్నల్ అని. మిలిటెంట్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాదులని మిలిటెంట్స్ అంటారు. వీళ్ళు రహస్యంగా భారతదేశంలోకి చొరబడి రావడం. వీరు పహారా ఉండని ప్రాంతాల ద్వారా ఎల్ఓసి దాటి రావడం, గుట్టలు, అడవుల మధ్య లోయల్లోంచి నడుచుకుంటూ రావడం, రాత్రి సమయంలోని డ్రోన్స్ లేదా గైడ్ చేసిన మార్గాల్లో రావడం, కొన్ని చోట్ల టనల్స్ వాడుతూ వస్తారు. వీళ్ళకి గన్స్, బాంబులు, ఆర్డీఎక్స్, జీపీఎస్ లాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అయితే ఇవాళ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఉల్లంఘన కూడా ఇలాంటి చొరబాటు కోసం డిస్ట్రాక్షన్ అవ్వచ్చు. ఆపరేషన్ సింధూర్కి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్ను సైనికంగా, రాజకీయంగా దెబ్బతీసింది. పహల్గం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పీఓకేలోని లష్కర్ ఇ తొయిబా, జైషే మొహమ్మద్ టెర్రర్ శిబిరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ HQ-9B ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను, 8 ఎయిర్ బేస్లు ఇస్లామాబాద్తో సహా కోల్పోయింది. దీంతో పాకిస్తాన్ ఈ అవమానానికి ప్రతీకారంగా సీజ్ ఫైర్ను వైలేట్ చేసి జమ్మూ మీద దాడి చేసింది. తమ సైనిక బలాన్ని నిరూపించుకోవడానికి పాకిస్తాన్ ఆపరేషన్ బునియన్ ఉల్ మగ్జూజ్తో భారత్ స్థావరాలను టార్గెట్ చేసింది, కానీ విఫలమైంది. నెక్స్ట్, కాశ్మీర్ సమస్యను అంతర్జాతీకరించడం. పాకిస్తాన్ సీజ్ ఫైర్ను వైలేట్ చేసి జమ్మూ మీద అటాక్ చేసింది. దీనికి మెయిన్ పాసిబుల్ రీజన్ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ దృష్టిలోకి తీసుకురావడం. ఆల్రెడీ ఏప్రిల్ నుంచి జరుగుతున్న ఈ అటాక్స్ అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి దృష్టిని ఆకర్షించాయి. వీటితో పాటు అమెరికా కూడా సీజ్ ఫైర్ ఒప్పందంలోని మధ్యవర్తిత్వం వహించింది. నెక్స్ట్, రాజకీయ లాభం. భారత్ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం బలహీనంగా కనిపించిందని దేశంలోని విమర్శలు వచ్చాయి. అందువల్ల సీజ్ ఫైర్ని వైలేట్ చేసి జాతీయ భావాలను రెచ్చగొట్టి సైన్యం ఇమేజ్ను పునరుద్ధరించుకుంది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఆల్రెడీ ఈ విషయం మీద చాలా హై అలర్ట్గా ఉన్నారు. పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇండియా దీనికి ఎలా కౌంటర్ ఇవ్వబోతుంది అనేది మనం వెయిట్ చేయక తప్పదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.